హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలు అలానే నువ్వులతో పట్టిని తయారు చేసుకుందాం. ఇది మన హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. అలానే దీంట్లో రిచ్ ఫైబర్, ఐరన్, కాల్షియం, అలానే మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు అవిసె గింజలని వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు అదే గిన్నెతో నువ్వులను కూడా యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1.5 కప్పు వరకు మనం బెల్లాన్ని యాడ్ చేసుకుని 2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బెల్లం గడ్డలాగా లేకుండా కాస్త ప్రెస్ చేస్తూ కరిగించుకోవాలి. ఈలోగా మనం పట్టీని తయారు చేయడానికి ఒక పీటకు కానీ అలానే ప్లేట్కి కానీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో బెల్లాన్ని మనం వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉండవు. ఇప్పుడు మనం ఒక చపాతీ రోలర్కి ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. పాకాన్ని ఒకసారి టెస్ట్ చేసుకుని మనకి పాకం వచ్చింది కానీ గట్టిగా అయితే రాలేదు, మరి కాసేపు స్టవ్ పైన ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకుని ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ పాకం మనం ప్రెస్ చేస్తే అప్పడంలాగా విరిగిపోయి ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ పాకం వచ్చేసింది. ఈ టైంలో మనం కాస్త 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల చాలా చిక్కీ అనేది చాలా షైనీగా వస్తుంది. ముందుగా మనం అవిసె గింజలని అలానే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా దీంట్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఆ వేడి మీదే మనం మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకున్న ఆ పీట పైన దీన్ని వేసి ప్రెస్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా తీసి ఒక గిన్నెకి నెయ్యిని అప్లై చేసి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చపాతీ రోలర్తో మొత్తం ఒకసారి మనకి కావాల్సినంత మందంతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కాస్త ఆరిన తర్వాత మనకు నచ్చిన షేపుల్లో ముందుగానే మార్క్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ముందుగానే కట్ చేసి అలా పెట్టుకోవడం వల్ల ఆరిన తర్వాత మనం ఇట్లా ఇరిస్తే ఇరిగిపోతాయి. ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటిని. మనం అలాగా ఒక నైఫ్తో కానీ అలానే ఏదన్నా ప్లేట్తో కానీ ఇలా స్క్రాప్ చేసుకుంటూ లేపి మనం ఆల్రెడీ గాళ్ళుగా కట్ చేసుకుని ఉంచుకున్న దాన్ని ఇలా జస్ట్ అలా కట్ చేస్తే కట్ అయిపోతుంది. చూడండి ఎంత షైనీగా, ఎంత పల్చగా మన షాపుల్లో కొన్న వాటిలాగా ఎంత బాగా వచ్చాయో. ఇది పిల్లలకి మీరు చేసి పెట్టారంటే కనుక 5 స్టార్ని కూడా వదిలిపెట్టి వీటినే తింటారు, అంత టేస్టీగా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.